మనం వండుకున్న చికెన్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూపిస్తా. మెయిన్గా అయితే మనం వండుకున్న మన రైస్ కూడా బాస్మతి రైస్ కూడా చూపెట్టలేదు కదా. మనం వండుకున్న బాస్మతి చూడండి ఎలా ఉందో. రైస్ కుక్కర్లో పెట్టుకున్నది చాలా అంటే చాలా బాగుంది. మంచి నెయ్యితో వేసినాం, చాలా స్వచ్ఛమైన నెయ్యి అనమాట. మా ఇంట్లో చేసిన నెయ్యి అయితే వేసినాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా బాస్మతి రైస్లో మనం నెయ్యి వేసి మంచిగా కలుపుకొని ఇట్లా వేసినాం అనుకో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. అందుకే వీడియో అయితే తీస్తున్నా. చాలా మందికి మంచి మంచి చికెన్ పులావ్ తినాలని చాలా మందికి ఉంటుంది. సో అందుకే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎవరికైతే చికెన్ పులావ్ అంటే ఇష్టం వాళ్ళకైతే వాళ్ళు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో అందుకే ఈ వీడియో అయితే చికెన్ లవర్స్కి కూడా షేర్ చేయండి వీడియో. మీరు చూస్తున్నా నేనైతే చికెన్ కర్రీ అయితే వేసుకున్నా. దానికంటే ముందు మనం పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు టేస్టీగా మంచిగా నెయ్యితో వేసినాం కదా, స్వచ్ఛమైన నెయ్యితో. అంతేకాకుండా చికెన్ కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు మంచి గ్రేవీతో ఇట్లా మంచిగా నూనెలు అయితే ఉడికేయండి, చాలా బాగుంటుంది. సో మంచిగా ఈ వీకెండ్లో అయితే ట్రై చేయండి. ఎవరికైతే చికెన్ లవర్స్, అంతేకాకుండా మన ఛానల్లో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఫాలో అవుతూ అవ్వండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు రోజుకి ఒక గ్లాస్ తినే దగ్గర 2 గ్లాసుల ఫుడ్ అయితే తిన్నాం అనమాట.